హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చి ముంబై ఫేమస్ డబ్బావాలా గురించి. ఒకతను ఇండియాలో ఫస్ట్ ఫుడ్ డెలివరీ సర్వీస్ని స్టార్ట్ చేశాడు. అది కూడా స్విగ్గీ ఇంకా జొమాటో కంటే 120 ఇయర్స్ ముందే. అవును, 1980లో మహదేవ్ హావాజీ ఒకటి గుర్తించాడు. అప్పట్లో క్యాంటీన్స్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేవు. సో ఆఫీస్కి ఎర్లీగా వెళ్ళిన వాళ్ళకి లంచ్ టైంలో తినడానికి ఏమీ దొరికేది కాదు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ప్రతిరోజు ఇంట్లో చేసిన టిఫిన్ని టైంకి డెలివరీ చేయాలని. అప్పుడు ఆయన ఒక 100 మెంబర్స్ని హైర్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళని డబ్బావాలాస్ అని పిలిచారు. వాళ్ళ పని ఏంటంటే ఇంట్లో తయారైన ఫుడ్ని బొంబాయి అంతా డెలివరీ చేయడం. ప్రతిరోజు మార్నింగ్ 7 to 9 మధ్యలో ఒక డబ్బావాలా 25 డబ్బాస్ని కలెక్ట్ చేసి దగ్గరలో ఉన్న ట్రైన్ స్టేషన్కి తీసుకెళ్తాడు. ప్రతి డబ్బా మీద ఒక కోడ్ ఉంటుంది. సెంటర్ నెంబర్ డెలివరీ ఏరియా చెప్తుంది. రైట్ సైడ్లో ఉన్న నెంబర్ ఎవరికి డెలివరీ చేయాలో చెప్తుంది. తర్వాత 2 డిజిట్స్ ఆఫీస్ బిల్డింగ్ గురించి చెప్తాయి. లాస్ట్ డిజిట్ ఫ్లోర్ నెంబర్ చెప్తుంది. మధ్యలో ఉన్న బ్లూ కలర్ ఆ డబ్బా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తుంది. ఈ కోడ్ని బట్టి డబ్బాస్ అన్ని అరేంజ్ చేసి ట్రైన్లో లోడ్ చేస్తారు. స్టేషన్కి రీచ్ అయ్యాక ఇంకో డబ్బా వాళ్ళ దీన్ని తీసుకుని ఫైనల్ ఆఫీస్కి డెలివరీ చేస్తాడు. ఈవినింగ్ కల్లా ఈ ప్రాసెస్ అంతా రివర్స్ అవుతుంది. ప్రతి డబ్బా 6 కల్లా ఇంటికి తిరిగి వస్తుంది. జీపీఎస్ ఇంకా యాప్ టెక్నాలజీ వాడకుండా డబ్బా వాళ్ళ 99% యాక్యురసీ మెయింటైన్ చేశారు. ప్రతిరోజు 500 డబ్బా వాలాస్, 2 lakh టిఫిన్స్ ముంబై అంతటా సైకిల్స్ ఇంకా ట్రైన్లో డెలివర్ చేస్తారు. వీళ్ళ డెడికేషన్ ఏ లెవెల్లో ఉంటుందంటే వర్షం ఇంకా ట్రాఫిక్లో కూడా ప్రతి డబ్బా టైంకి రీచ్ అవుతుంది. డబ్బా వాలాస్ క్రియేట్ చేసిన ఈ డెలివరీ సిస్టమ్ ఇంకా ఇప్పటికీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.